శిలాజిత్ శిలాజిత్ గురించి మన వేదాల్లో కూడా దీని గురించి వస్తాం. అథర్వణ వేదంలో చెప్తారు శిలాజిత్ అనే ఔషధంతో మన అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మన హార్మోన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి శిలాజిత్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఒరిజినల్ దొరకాలి. అందరూ శిలాజిత్ అనే చెప్తారు, అందరూ కూడా హిమాలయన్ శిలాజిత్ అని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇది గిల్జిత్ అనే పర్వత శ్రేణి నుంచి హిమాలయాస్లో ఉన్న హై మట అంటే 18,000 హై ఫీట్ అక్కడ దొరికే శిలాజిత్ మాత్రమే మనకి దాంట్లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆ శిలాజిత్తుని మనం సేకరించడమే కాదు, దాన్ని మళ్ళీ కొన్ని సూర్యతాపి పద్ధతుల ద్వారా దాన్ని పూర్తిగా దాంట్లో హెర్బల్స్ కొన్ని కలిపి దాన్ని శుద్ధి చేస్తాం. ఇలాంటి శిలాజిత్ మార్కెట్లో అంటే ప్రపంచంలోనే హిమాలయాల్లో దొరికేటువంటి ఈ గిలిజిత్ పర్వతాల మీద దొరికే శిలాజిత్కి మంచి గిరాకీ ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా స్వచ్ఛమైన శిలాజిత్ అది ఆ గిలిజిత్ పర్వతాల్లో దొరికే శిలాజిత్. ఆ శిలాజిత్తో ఎన్నో ఔషధాలను తయారు చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఎలా వాళ్ళు ఛార్జ్ చేస్తారు, గ్రామ్ మీద ఛార్జ్ చేస్తారు. మనకి బయట చాలా చోట్ల దొరుకుతాయి. అది 5th grade, 6th, 7th, 8th, 9th అలా అన్ని గ్రేడ్స్ ఉంటాయి. కానీ మనకి 1st, 2nd grade దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. దాన్ని మనం తీసుకురావడం కూడా చాలా కష్టమైన విషయం. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ శిలాజిత్ మనం తీసుకురావడం. ఈ శిలాజిత్ ఇది అసలు స్వచ్ఛమైనది ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఇట్స్ సింపుల్ టెస్ట్. మనం ఇప్పుడు చూసాం, వాటర్లో వేసుకుంటే మెల్లగా అది పూర్తిగా కరిగిపోతూ ఉంటుంది. అది ఒక మంచి శిలాజిత్ అని చెప్పొచ్చు. ఇంకా ప్యూరిటీ చూడాలి ఈ శిలాజిత్ అంటే మంచి శిలాజిత్ అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాం. ఈ శిలాజిత్ నుంచి మనం కొంచెం తీసి టెస్ట్ చేద్దాం. ఇట్లా వెలిగించాలి. చూడండి, ఇట్లా వెలిగిస్తే ఇది ఒక చిన్న బబుల్ లాగా అయింది. చూడండి, అది కరిగి ఇంకా కొంచెం లావుగా అయింది. చూసారు కదా? దీన్ని మనం ఇలా తీసామంటే ఇది వేడిగా ఉంది, ఇలా పౌడర్ అయిపోతుంది నల్లగా. చూసారు కదా? నల్లగా పౌడర్ అయిపోతుంది. ఇదంతా ఇంకా కొంచెం బాగుంది చేయలేదు చేస్తే అంత ఇలా పొడి 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 పొడిగా అయిపోతుంది. ఇలా మనం ఇదంతా వెలిగిస్తే చూసారు, అది ఒక బబుల్ లాగా ఉబ్బుతుంది. మనం బాగుంది చేస్తుంది. చూసారు కదా? ఇది సన్నగా ఉన్నది కాస్త కొంచెం ఇలా బబుల్ లాగా ఇట్లా అయ్యింది. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైతే అనుకుందో అది మెత్తగా పొడిలాగా అయిపోతుంది. ఇలా పొడిలాగా నల్లగా చూడండి, ఇలా పొడి అయిపోతుంది. చూసారు? ఇది ఎక్కడి వరకు అయితే మనం అంటించాము అక్కడి వరకు పొడి అయిపోతుంది, మెత్తగా పొడి అయిపోతుంది. అదే ఒరిజినల్ కాదనుకోండి, అది ఇలా తీగలాగా అంటుకుని అది ఒక దాంట్లో ప్లాస్టిక్ కలిస్తే ఎట్లా మనకి అంటుకుంటుందో అలా అంటుకుంటుంది. ఈ ఒరిజినల్ శిలాజిత్ ఎప్పుడు కూడా ఇలా పొడివైపోతుంది. ఇది కూడా ఒక టెస్ట్, మనం చేసే టెస్ట్లో ఇది ఒక ఇది ఒరిజినల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో
ఇది ఇలా మీరు రోజు తీసుకునే క్వాంటిటీలో మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీ శిలాజిత్ ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇంత చూసారు కదా, ఇది ఒక చిన్న ఒక పీనట్ బఠానీ గింజ అంతా ఉంది, ఇంత గింజ, ఇది సరిపోతుంది. మీరు తీసుకునేటప్పుడు స్పూన్లో అట్లా తీసుకుని దీన్ని మీరు వాటర్లో వేసేసుకోవచ్చు. అలాగే మీరు ఇది తీస్తున్నప్పుడు కూడా ఇది మీరు ఇట్లా తీస్తుంటే కూడా మీరు వెదర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది శిలాజిత్. ఇప్పుడు బయట బాగా వేడిగా ఉందనుకోండి, ఇది కొంచెం మెల్ట్ అవుతుంది. చల్లగా ఉందనుకోండి బయట, ఇది కొంచెం గట్టిగా అవుతుంది. న్యాచురల్గా దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము కొంచెం వేడిగానే ఉంది కాబట్టి, మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా మనకి స్పూన్తో వస్తుందన్నమాట. అదే వింటర్లో అనుకోండి గట్టిగా ఉంటుంది, కొంచెం దానికదే గట్టిగా ఉంటుంది. దాన్ని కొంచెం పెట్టి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని మీరు దీన్ని చక్కగా వాటర్లో కలవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ వాటర్లో మీరు ఇలా పెట్టేసినట్టయితే అది దానికదే మీకు మెల్లగా వాటర్లో కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన వాటర్ ఇలా ఉంది కదా, చూడండి, కొంచెం సేపు తర్వాత ఇది వాటర్లో కలుస్తుంది, మెల్లగా కలిసిపోతుంది అనమాట. మొత్తం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇది వెంటనే మనం ఇలా ఒక పౌడర్ కలిపినట్టు కలవదు, మెల్లగా వాటర్లో అవుతూ ఉంటుంది. దగ్గర నుంచి కనుక మీకు చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ వాటర్లో కలవడం అనేది తెలుస్తూ ఉంటుంది. సో మెల్లగా వాటర్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మీకు వాటర్లో వచ్చేస్తుంది. కొంచెం సేపు ఉంచాలి, కొంచెం. ఇది నేను నార్మల్ వాటర్ పెట్టాను కాబట్టి కొంచెం టైం, కొంచెం గోరువెచ్చని నీళ్ళు కనుక తీసుకుంటే ఇంకా చాలా తొందరగా మీకు కలుస్తుంది. వాటర్ డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఈ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్యూరిటీయా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ కలర్ రావాలి. అదే మీకు ప్యూరిటీ కాదనుకోండి, వేరే కలర్స్ అన్నీ వస్తాయి. వేరే కలర్స్ అన్నీ వస్తాయి ప్యూరిటీ కాకపోతే. చూసారా, ఇందులో కలర్ మంచిగా ఇంకా డార్క్ అవుతుంది, ఎందుకంటే ఇంకా మనకి ఇంకా కరగాలి. ఇది కరుగుతూ ఉంటే ఇంకా డార్క్ అవుతూ ఉంటుంది. కొంచెం సేపటికి అట్లా గోరువెచ్చని నీళ్ళలో వేసి ఇలా వాటర్లో కలిపి తీసుకోవచ్చు. మీకు వాటర్లో తీసుకోవడం ఇష్టం లేదనుకోండి, కాఫీలో కూడా కలుపుకోవచ్చు, టీలో కూడా కలుపుకోవచ్చు, జ్యూస్లో కలుపుకోవచ్చు, పాలల్లో కలుపుకుని తాగొచ్చు, మంచి నీళ్ళల్లో కలుపుకుని తాగొచ్చు, మజ్జిగలో కూడా కలుపుకుని తాగొచ్చు. సో మీకు ఎలా ఇష్టమైనా కూడా, ఇది ఎందులోనో అయినా కూడా అలా మంచిగా కరిగిపోతుంది. ఇది ముఖ్యంగా మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్ వల్లనే మగవాళ్ళకి ఆండ్రోపాజ్ వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అవుతుంటాయి. అలాగే ఎవరికైనా ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కనుక ఉంటే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అంటే స్పర్మ్ కౌంట్. పిల్లల కోసం టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందండి అని చెప్తారు. వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది, స్పర్మ్ కౌంట్ కూడా పెంచుతుంది. ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్స్, అలాగే అలసిపోవడం, తొందరగా నాకు నా ఓపిక లేదేమో అని అనుకోవడం, అంటే ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రైన్ అయిపోవడం, అన్నిటికీ ఇది తాగితే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ప్రాస్టేట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే యూరిన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతుంది, సెక్సువల్ లైఫ్ అనేది దాంట్లో ఆ చేంజెస్ అనేవి మీరు చూడొచ్చు. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది. అయితే ఇది ఎవరు తీసుకోవచ్చు అని అంటే కనీసం 20 years కంప్లీట్ అయ్యి ఉండాలి పిల్లలకి. 20
సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కూడా 28, 25, 28 ఉన్న వాళ్ళు కూడా మీరు ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాత మాత్రమే మీరు ఇది తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఒక సప్లిమెంట్ లాగా తీసుకోవాలి. దిస్ ఇస్ ద ఫుడ్ సప్లిమెంట్. మనకి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఇది వరం. దీనితో ఎన్నో రసాయనాలు తయారు చేశారు. ఎన్నో సోమరసం అని చెప్పేసి, రామరసం అని చెప్పి ఎన్నో అద్భుతమైన ఔషధాలు తయారు చేసి మనకి అద్భుతమైన గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని గురించి చూసారు కదా. ఇది థిక్గా ఎక్కడ కూడా మీకు ఇప్పుడు ప్యూర్ శిలాజిత్ అయితే మీకు వాటర్లో మొత్తం కనబడుతుంది. కింద కూడా మీకు ఎక్కడ ఏమి తీగల్లాగా కానీ గింజలు ఏమి కనబడదు, కలిసిపోతుంది. ఇట్లా మొత్తం డార్క్గా అయిపోయింది చూడండి. అదే వేరే అదర్ అయితే లోపల చిన్న చిన్న ముక్కలుగా చిన్న అది కనబడుతూ ఉంటాయి. ఇందులో పూర్తిగా ఇట్లా చూడండి ఇంత డార్క్ కలర్ వచ్చింది. ఇది ఈ శిలాజిత్ మీరు రోజు ముఖ్యంగా నేను చెప్తున్నా మెన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30-40 years వచ్చి రాగానే ఎనర్జీ లెవెల్స్ చాలా, ఎవరికి ఎనర్జీ లెవెల్స్ తొందరగా అలసిపోతున్నారు. అలసట పొద్దున్న లేచిన ఉత్సాహం ఈవినింగ్ అయ్యేసరికి పూర్తిగా అలసిపోయి వస్తున్నారు. ఏం తీసుకున్నా ఏం తాగినా కూడా మాకు అలసట తగ్గట్లేదు అని చెప్పి ఎన్నో రకాల డైట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ చాలా మంచిది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో, ఎవరైతే జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేస్తారో, అలాగే 6 ప్యాక్ చేసే వాళ్ళకి, ఎక్కువ 2 hours 3 hours జిమ్లో ఉండే వాళ్ళకి, బాడీ బిల్డప్ చేసుకున్న వాళ్ళే, మజిల్ స్ట్రెంగ్ చేయాలి, బాడీ బాగా బిల్డప్ చేయాలి అన్న ఇది చాలా ఇంపార్టెంట్. జిమ్కి వెళ్ళి ఎక్కువ వర్కౌట్స్ చేసే వాళ్ళైతే ఇది రోజుకి 2 సార్లు తీసుకోవాలి. పొద్దున్న ఒకసారి తీసుకోవాలి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. జిమ్కి వెళ్ళి ఎక్కువ ప్రోటీన్స్ తిని వేరే అదర్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. ఎవరైతే జిమ్కి వెళ్ళి ఎక్కువ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న సాయంకాలం కొద్దిగా కనుక మీరు తీసుకున్నట్లయితే మీ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటుంది. అలాగే మీ మజిల్ స్ట్రెంత్, మీ బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. చాలా మంది వెయిట్ లిఫ్ట్స్ చేస్తారు, చాలా మంది జిమ్కి వెళ్తారు, చాలా బ్యాక్ పెయిన్ వస్తుందని, నెక్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. రెగ్యులర్గా కనుక మీరు ఇది తీసుకుంటే ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఉండనే ఉంటాయి. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి.